అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రపంచం. 2-3 రోజుల నుంచి మనం ఒక ఇష్యూని అందరం కూడా ఫేస్ చేస్తూ ఉన్నాము. అది హీరో శివాజీ గారు హీరోయిన్ల డ్రెస్సింగ్పై మాట్లాడిన మాటలన్నమాట. అవి కొంతమందినేమో బాధిస్తున్నాయి, ఇంకొంతమంది ఏమో మంచిగానే మాట్లాడారు అని వారిని మంచిగా అనుకుంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా డ్రెస్సింగ్ విషయంపై మాట్లాడిన మాటలు మాత్రం మంచివే. శివాజీ గారు డ్రెస్సింగ్ మంచిగా వేసుకోవాలి అని మహిళల్ని ఉద్దేశించి మంచి మాటే చెప్పారు. ఆ చెప్పే మాట మంచిదే, కానీ వాడిన పదాలు, చెప్పిన తీరు మంచిగా అనిపించలేదు. అందువల్లే మనము చెడుని మీరు చెడు చేస్తున్నారు అని చెప్పాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని వాళ్ళ మనసుకు నొప్పించకుండా చెబితే అది వాళ్ళకి బాగా రీచ్ అవుతుంది. చెప్పే విధానం మనం మంచిగా లేకుండా కొంచెం కోపంగా చెప్పామనుకోండి, అది మంచిదైనా కానీ అవతల వాళ్ళకి నచ్చదు. అదే యాజ్ టీజ్గా ఇప్పుడు శివాజీ గారి విషయంలో జరిగింది. చెప్పిన మాట మంచిదే, కానీ అది చెప్పిన తీరు బాగుండకపోయేసరికి ఇంత ఇష్యూ వచ్చేసి మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారనమాట. మహిళల డ్రెస్సింగ్పై వచ్చింది కాబట్టి కొంతమంది మహిళలకు హార్ట్ టచింగ్ లాగా అనిపించింది ఈ విషయం. అయితే డ్రెస్సింగ్స్ అనేది అది వాళ్ళకి సొంత విషయం అనమాట. ఎవరైనా కానీ డ్రెస్సింగ్ విషయం మనం చెప్పకూడదు. అది వాళ్ళ ఇష్టమైన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు, అది ఓకే. అయితే ఇక్కడ వచ్చేసి మనకి సినిమాల ప్రభావం కానీ మీడియా ప్రభావం కానీ అంటే చాలామంది యువత మీద చాలా ప్రభావం చూపిస్తుంది. యువతను తప్పుదోవ పట్టిస్తుంది అనమాట. అలాంటప్పుడు మనము యువతని మంచి మార్గంలోకి నడపాలి అంటే వాళ్ళు ఎక్కువగా ఏవి చూసి ఇట్లా అవుతున్నారు అని మనం గ్రహించి సమాజంలో ఏ ఏ వ్యక్తులపై అంటే ఏవి తీస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు అన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా సినిమాలు తీయాలండి. డ్రెస్సింగ్ బట్టలకి అంటే డ్రెస్సింగ్స్ వేసినప్పుడు హీరోయిన్స్కి కూడా ఒక గౌరవప్రదంగా చూపిస్తే మహిళలకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. అలాగనే కుటుంబాలతో కలిసి వెళ్ళే సినిమాలు ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు డ్రెస్సింగ్ విషయంలో కేర్ అనేది నిర్మాతలు తప్పకుండా తీసుకోవాలి. ఇంకా డ్రెస్సింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇంత ఇష్యూ అవుతుంది కాబట్టి అంటే వేసుకునే బట్టలు ఇప్పుడు చాలామందిని ఎవరిని మనం చెప్పలేము. చాలా రకాలుగా బట్టలు అనేది వేసుకుంటూ ఉన్నారు. ఏ విషయమైనా కానీ అవతల వాళ్ళు మన అనేదాకా తెచ్చుకోకూడదు, ఎవరము కూడా తెచ్చుకోకూడదు. ఇక అన్న తర్వాత ఒకళ్ళకి నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చదు. నచ్చని వాళ్ళు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎంత పెద్ద ఇష్యూ అయిందో కూడా మీరు చూశారు కదా. అందుకోసం మంచి మాటలు శివాజీ గారు అన్న తర్వాత ఆ వ్యాఖ్యలపై చాలామంది మహిళలు కొంతమంది రెస్పెక్ట్గా మంచిగా చెప్పాడు అనుకున్న వాళ్ళు ఉంటే, మరికొందరు మాత్రం చాలా వాళ్ళని ఏదో అన్నాడు అని అలా వాళ్ళు బాధపడి దానికి సమాధానంగా నా ఇష్టం, మా ఇష్టం, మా బట్టలు మా ఇష్టం అని చెప్పి ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడారు. అది సరే మిమ్మల్ని ఉద్దేశించి అన్న విషయం అయితే కాదు, కానీ మంచి విషయమే ఆయన చెప్పడం అయితే జరిగింది. దాన్ని మీరు రిసీవ్ చేసుకోవడంలో కొంచెం మీకు కూడా ఏదో అనిపించి రిసీవ్ చేసుకున్నారు. మనం ఒక ఉదాహరణ తీసుకుందామండి, ఎక్కడ దాకానో కాదు. మన కల్చర్లో ఇలాంటి దుస్తులు మనం వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేది ఒక పాయింట్. ఇంకా రెండో పాయింట్గా ఆలోచిస్తే మనం చిన్న డ్రెస్సులు వేసుకొని వెళ్ళటం వల్ల మనల్ని ఎలా చూస్తారు అనేది మనకి కూడా కొంచెం మనసుకి హార్ట్ టచింగ్ లాగా అయితే ఉంటుందండి. మనం ఏదో కోపంగా వాళ్ళు ఏదో అన్నారని మనం అనుకోవటం కాదు. ఇంకా వేరే విషయానికి వస్తే మన భారత సంస్కృతి ఏంటి అనేది మనకు కూడా తెలుసు. బట్టల్లోనే ఉందా అనుకోవద్దండి. బట్టలను బట్టి కూడా మనకి గౌరవం అనేది పెరుగుతుంది ఎప్పుడైనా కానీ, మీరు ఆలోచించుకోండి. అది కాక ఇంకా భారతీయ సంస్కృతి ఎలా ఉంది, మనం ఇతర దేశాలకు వెళ్ళామనుకోండి, ఇతర దేశాల్లో మీరు ఎలాంటి బట్టలు కట్టుకున్నా మన ఎవరు చూడరు. అంటే అక్కడ కల్చర్ అలా ఉంటుంది కాబట్టి మనం కట్టుకున్న బట్టల మీద ఏది వ్యాఖ్యానించరు వాళ్ళు. ఇంకా శారీ కట్టుకొని పోతేనే విచిత్రంగా చూస్తారు. అంటే అక్కడ ఆ కల్చరు, మనది ఈ కల్చరు. అంటే మన సంస్కృతిని, మన చీర కట్టుని
అన్ని దేశాల వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకుంటారు. భారతదేశంలో మన సంస్కృతి అంటే కొన్ని విషయాలలో బాగా మన సంస్కృతిని బాగా వాళ్ళు ఇష్టపడతారు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన దగ్గరికి వచ్చి మన సంస్కృతిని చూసి మన బట్టల్ని చూసి ఇలా కట్టుకోవాలి అని ఉన్న మహిళలు అక్కడ కల్చర్ని వదిలిపెట్టి మనం కట్టుకునే శారీస్ని కూడా కట్టుకుంటారు. అంత గొప్ప సంస్కృతి అనమాట మనది. సరే, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కొంతమంది మహిళలు ర్యాష్గా మా ఇష్టం అని మాట్లాడారు. అది సరే, బట్టలు వాళ్ళు కట్టుకోవడం అది వాళ్ళ ఇష్టము. కానీ మనం ఇతరుల్ని హర్ట్ చేసేటట్టుగా ఉండకుండా మీ బట్టల విషయాలు మీరు మంచిగా మీకు అనిపిస్తే మీరు వేసుకోండి, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ అవతల వాళ్ళకి మీ బట్టలు ఇప్పుడు చూసి అంటే మీకు ఏమన్నా ఇట్లా అంటే మనం స్కర్ట్స్ వేసుకుంటే అంటే పొట్టి డ్రెస్సులు వేసుకుంటే ఒకవేళ సినిమాలు కానీ ఇంకా సీరియల్లో కూడా దాదాపుగా అయితే శారీసే ఉంటాయి. ఎక్కడికక్కడికి ఎక్కడో ఒకళ్ళు ఆ పాత్రని పట్టి అంటే ఒక కోపంగా ఉన్న పాత్రని కానీ ఒక బాగా ఉన్న వాళ్ళ అమ్మాయి ఇలా ఉంది అని చూపించడానికి ఒక పాత్రను తయారు చేసినప్పుడు వాళ్ళ బట్టల డిజైన్ అప్పుడు కొంచెం పొట్టి పొట్టి బట్టలు అలా తయారు చేస్తారు. సీరియల్స్లో కూడా ఎక్కువ మ్యాక్సిమం అయితే శారీసే ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడన్నా మీకు సినిమాల్లో కానీ సీరియల్లో కానీ చేయాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న బట్టలు వేసుకుంటే మనం నిర్మాతల కళ్ళల్లో పడతాము, వాళ్ళు మనకి ఆఫర్ ఇస్తారు అని మీరు అనుకోవచ్చు. అంటే మీకు సినీ ఫీల్డ్లోకి రావాలి అంటే ఒక మైండ్ సెట్ అలా ఉంటుంది. ఇలా ఉంటేనే అలా సినిమాల్లోకి వస్తారు అని ఒక మైండ్ సెట్ అయితే ఉంటుందండి. ఆ కల్చర్ అంతా కూడా స్వస్తి చెప్పండి. ఇప్పుడు అలా బట్టల గురించి అట్లా ఏముండదనమాట. మనం వెనకటి హీరోయిన్స్ని చూసుకుంటే సినిమాలు ఎలా ఉన్నాయో అనేది కూడా మనకు తెలుసు. బట్టలు బట్టి డిసైడ్ అవ్వదండి అసలు క్యారెక్టర్ అనేది. ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంటే ఆ బట్టలు మనం ఎలా వేసుకున్నా కానీ ఆ క్యారెక్టర్ అనేది మా మనసులోకి దూసుకుపోతుంది. అంతే కానీ షార్ట్స్ వేసుకుంటేనే వెళ్తుందనే మాట అయితే అబద్ధము. ఇక తర్వాత మీ పక్కన ఉండేవాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇలాంటివి వేసుకున్నప్పుడు సజెస్ట్ చేస్తారు. ఫస్ట్ మంచిగా వేసుకున్నావు బాగుంది అంటారు. కానీ తర్వాత మాత్రం లోపల మిమ్మల్ని ఇట్లా వేసుకుంది ఏంటి, ఇలా ఉంది ఏంటి, అలా ఉంది ఏంటి, ఏమేంటి అని చాలా అనుకుంటారండి. అది మనకి తెలుసు, మన మనసు కూడా తెలుసు మనని చూసి వీళ్ళు ఇట్లా అనుకున్నారని. కానీ అదేంటంటే కొంతమందికి అట్లా బయట చెప్పరనమాట. చెప్పకుండా మేము వేసుకున్నవే మాకు ఇష్టంలే అనుకుంటారు. ఇప్పుడు చాలా అండి, మీరు ఇప్పుడు వీళ్ళు సీరియల్ హీరోయిన్స్ కూడా మీరు చూడండి, ఒక ఈవెంట్ వచ్చింది అంటే అప్పటిదాకా కట్టు బొట్టు శారీసు, అందులో అత్తగారి పాత్ర, ఇందులో కోడల పాత్ర, కుటుంబము, ఒక ఉన్నత స్థాయి ఇవన్నీ ఉంటాయి. ఒక్క ఈవెంట్ చూడండి, ఇప్పుడు మీరు జబర్దస్త్ ఈవెంట్లు కానీ అసలు ఏ వచ్చినా కానీ ఈవెంట్కి వచ్చినప్పుడు ఇక్కడికి బట్టలు వేసుకొని వస్తున్నారు. అప్పటిదాకా ఉన్న మీ మంచి పేరంతా కూడా ఆ డ్రెస్ని చూసేసరికి పోతుందండి. మీరు చెప్తే నమ్మరు. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి కూడా ఎప్పటిదాకా ఆమె బాగుంది హీరోయిన్గా, ఆ సీరియల్లో బాగా చేసింది అనుకున్న వాళ్ళు మీరు వేసుకునే ఆ ఒక్క డ్రెస్ వల్ల మీ మొత్తం అప్పటిదాకా ఉన్న సీరియల్ అందులో ఉన్న మంచితనం అంతా కూడా మీ గురించి అనుకున్నదంతా కూడా క్షణంలో మాయమైపోతుంది. అంటే ఎక్కడొస్తుంది ఆ క్షణం అనేది, ఎక్కడొస్తుంది అనేది మనమే ఆలోచించుకోవాలి. అదండి, హుందాగా ఉండండి. అందరికీ కూడా మంచి 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 మార్గాన్ని మీ ద్వారా చెప్పండి. 10 మందికి చెబితే మంచిదే కదండి. మంచిని 10 మందికి పంచండి, చెడుని నిర్మూలించండి. అది మన చేతుల్లోనే ఉంటుంది. అలాగనే ఈ ప్రభావం ఏంటంటే ఇంకా ఎక్కువ సినీ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి కానీ సీరియల్లో ఉండే వాళ్ళకి కానీ కొంచెం ఇమేజ్ ఉన్న వాళ్ళని చూసి ఇతరులు నేర్చుకుంటూ ఉంటారనమాట. అబ్బా ఆమె ఇట్లా కట్టుకుంది ఇలా కట్టుకుంది అనుకుంటారు. అది మంచిది కట్టుకున్నప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మీ వెనకాల నడవటం వేరు. కానీ చెడు ప్రవర్తన ఉన్నప్పుడు వాటిని అందరూ అనుసరించారనుకోండి, దేశమంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అంతే, వేరే ఏం లేదండి. అందుకోసం మంచిని ప్రోత్సహించండి. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు దీన్ని పెద్ద ఇష్యూ చేసుకోకుండా దీని వెనకాల ఏముంది, ఎందుకని వాళ్ళు అన్నారు మన గురించి అనేది కొంచెం ఆలోచించుకోండి. ఇంకా మరీ మొరటిగా వెళ్ళే వాళ్ళకైతే ఏం చెప్పలేము. అందరూ కూడా మంచిగా వింటారు. ఏదైనా
చెడు మాటలను కొంచెం పక్కన పెట్టేసి అందులో ఉన్న మంచి నేర్చుకుంటారు అని చెప్పి చిన్న సలహా అండి. నాదంతే, అంతకు మించైతే ఏం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళని మనకి మనమే గౌరవించుకోవాలి కాబట్టి ఇతరులు మనం అనేదాకా ఉండకూడదని నా చిన్న రిక్వెస్ట్ ఇది. చెప్పినప్పుడు చెప్పే మార్గం అంటే చెప్పే తీరు మంచిగా ఉన్నట్టయితే వాళ్ళకి మంచిగా రీచ్ అయ్యేది. వాళ్ళు కూడా మంచి మాటే మనకి చెప్పారు అనుకునే వాళ్ళు అది అలా చెప్పకుండా ఇలా సంబోధించటం వల్ల శివాజీ గారికి చాలా అంటే చెడ్డ పేరు, అంటే ఇట్లా అన్నాడు అని చెప్పి ఇది బాగా ఇష్యూ అయిపోయిందండి. అయితే మీరు ఇప్పుడు స్త్రీని మంచిగా చూపించండి. అంటే ముందు అయితే సినిమాల నుంచేనండి ఏదైనా కానీ, సినిమాల నుంచి వచ్చిన ఈ కల్చర్ అన్నమాట. మొత్తం కూడా సినిమాల నుంచే నేర్చుకుంటున్నారు. ఈ కల్చర్కి ఇప్పటి నుంచైనా కానీ కొంచెం ఒక చెక్ పెడితే, అంటే సినిమాల్లో చూసిన చీర మనం కట్టుకోవాలి అని ప్రతి లేడీస్ అనుకుంటారు. అలాంటి డ్రెస్సింగ్స్ అనేది మీరు మంచిగా చూపిస్తే కొంతమంది 100 మంది మారకపోయినా కానీ 100లో ఒక 10 మంది అయినా కానీ మనం మంచిగా ఉండాలి, ఆ సినిమా చూసి ఇలా మనం డ్రెస్సింగ్స్ వేసుకోవాలని అనుకునే వాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం మంచిగా సినిమాలు తీయండి, స్త్రీని గౌరవించండి. స్త్రీని గౌరవించడం వల్ల ఎప్పుడు కూడా మంచిగా జరుగుతుంది. ప్రకృతి అంటే స్త్రీకి అంత విలువ అనమాట. అందుకోసం ప్రకృతిని ప్రేమిద్దాము, స్త్రీని గౌరవిద్దాము. ఇప్పుడు మనం ఒక్క విషయంలోకి వెళ్దామండి. అంటే మనం వెనకటి సినిమాలని ఒకసారి చెప్పుకుందాము. వెనకటి సినిమాల్లో ఇప్పుడు మనం సావిత్రి, ఇన్నాళ్ళైనా కానీ సావిత్రిని కానీ, జమునాని కానీ, కాంచనాని కానీ, అసలు అంజలీదేవిని ఒక దేవతగా కొలుస్తాం మనం. వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్స్ ఎంత బాగుంటాయి. ఇన్నాళ్ళు వాళ్ళు మనకి గుర్తున్నారు అంటే ఒక ఎగ్జాంపుల్ మనమే గ్రహించుకోవాలి. అంటే డ్రెస్సింగ్ పరంగా వాళ్ళు ఇన్నాళ్ళు కూడా మన గుండెలలో ఉండిపోయారు. అదే ఇప్పుడు వచ్చిన సినిమాలు ఒక్కటి మచ్చుకైనా ఒకటి చెప్పుకోండి, మనమే ఒక్కటైనా చెప్పుకొని ఈ హీరోయిన్ని మంచిగా డ్రెస్ వేసుకుందని మనం చెప్పుకోవడానికి 1, 2, 3 ఇట్లా 4, 5 పాత్రలు తప్ప, అంటే 4, 5 హీరోయిన్స్ తప్ప ఇంకా ఎవరు ఉండరనమాట. అంటే వాళ్ళ డ్రెస్సింగ్స్ అనేది ఇప్పుడు మంచిగా ఉండట్లేదు. ఇప్పుడు వెనకట మనం చెప్పుకుంటే 100 మంది హీరోయిన్స్ సినిమాలు తీస్తే 100 మంది డ్రెస్సెస్ కూడా చాలా బాగుండేవి. వాళ్ళ పాత్రలు ఎన్నాళ్ళైనా కానీ చెప్పుకుంటూ ఉన్నాము. అదనమాట. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో మనమే గ్రహించుకోవాలి. అంటే ఇప్పుడు డ్రెస్సుల గురించి మాట్లాడినంత మాత్రాన తప్పుగా వచ్చి అందరూ కూడా మీడియాకి ఎవరు తోచినట్టు వాళ్ళు బాగానే గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ అసలు అక్కడ ఇష్యూ వచ్చింది ఎవరి మీద? మన మహిళల మీద, మన డ్రెస్సింగ్స్ మీద వచ్చింది. అంటే మనము సమాజంలో ఎంత తక్కువ అయిపోతున్నాము అనేది మనం గ్రహించుకోవాలి. అది ఒకళ్ళు చెప్తే మనకి రాదు. మనని ఒకళ్ళు అనేటట్టు మనం కూడా ఉండకూడదు అనమాట. ఇది ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సమాజంలో నేటి సమాజంలో ఎవరు ఒక మాట అన్నా కానీ దాని గురించి ఇష్యూ వచ్చినప్పుడు ప్రతి మహిళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలాగనే ఈరోజు నాకు ఈ విషయం మీద వచ్చినప్పుడు డ్రెస్సింగ్స్ అనేది ఎవరు కూడా మనని అనేటట్టు మనం ఉండొద్దండి. మన గౌరవాన్ని మనం కాపాడుకుందాము. చక్కగా మనం అందరికీ కూడా మంచిగా ఒక మంచి మాట చెప్పాలి అంటే వీళ్ళు చెప్తే బాగుంటుంది, ఈ అమ్మ చెప్తే బాగుంటుంది, ఈ చెల్లి చెప్తే బాగుంటుంది అనేటట్టు మన సొసైటీలో మనమే ప్రూవ్ చేసుకోవాలి. అలా ఉండాలి అని చెప్పి నేనైతే ఒక చిన్న వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. తప్పు ఉంటే మాత్రం మన్నించండి. ఇంకా ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ని చెప్పుకోవాలంటే ఒక్కళ్ళిద్దరండి, అంతకంటే ఎక్కువ ఉండరు. ఇంకా మన చెప్పుకోవాలి అంటే సౌందర్య, అంటే మన ఏజ్ అనమాట. సౌందర్య అని అనుకుంటారు, అంతా బాగా డ్రెస్సింగ్స్ బాగుంటుంది. అంటే తనకి ఇంకా చెప్తుందనమాట, ఇట్లానే ఉండాలి, ఇట్లా డ్రెస్ అయితేనే నేను ఈ సినిమాకి ఒప్పుకుంటా. అంటే ఆమె మన బట్టలకి ఎంత వాల్యూ ఇస్తుందో చూడండి. తను వేసుకునే దుస్తులను బట్టి నాకు ఇదే కావాలండి. తన పాత్రలన్నీ కూడా మరి ఏ సినిమా తీసుకోండి
సౌందర్యాన్ని ఒక మంచి అంటే అప్పటి సావిత్రితోటి ఇప్పటి సౌందర్యాన్ని పోలుస్తారు. అదనమాట. అంటే ఎప్పటికీ మనం మర్చిపోము అనమాట. కొంతమందిని మర్చిపోము అంటే వాళ్ళ డ్రెస్సింగ్స్‌ని బట్టి, వాళ్ళ పద్ధతిని బట్టి, వాళ్ళ నడవడికని బట్టి వాళ్ళని నిర్ణయిస్తారు. అంతేకాని ఇదేదో ఒక మాట చెప్పారు కదా! దానికి నేను ఇట్లనే ఉంటాను, ఇట్లనే ఉంటాను అని ఎవరు అట్లా అనుకుంటే ఇంక మనం వాళ్ళని చేసేది ఏం లేదనమాట. వాళ్ళ వల్ల ఇతరులకి నష్టం తప్ప వాళ్ళకి ఒరిగేదైతే ఏమి. ఒక మాట చెప్పుకోవాలి అంటే మనం వేసే డ్రెస్సులు మన ఇంట్లో మనం తిరుగుతున్నప్పుడు మన అన్నయ్య కానీ, అలాగనే మన నాన్నగారు కానీ, ఎవరైనా కానీ ఇలా వేసుకుంది ఏంటి డ్రెస్సింగ్స్ అని అనుకుంటారండి. సినిమాల్లో చూసే పద్ధతులు ఇంట్లో వాడకండి. చాలామంది సినిమాల్లో చూసి సినీ ఫీల్డ్ వేరు, నిజ జీవితం వేరు. అంతే అండి. ఇదొక్కటి రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు ఆలోచించుకోండి ఒక్కసారి. సినిమాల్లాగా పొట్టి డ్రెస్సులు వేసుకోవాలి, ఇంట్లో నేను అలా తిరగాలనుకుంటే చాలా మన సంస్కృతికి మనమే భ్రష్టు పట్టించిన వాళ్ళమవుతాము. సమాజానికి మన వంతు మనం మంచి చేయాలని చెప్పి ఈ చిన్న వీడియో అయితే మీకు డెడికేట్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.